all 2 hours. ఈ స్టోరీ లైన్ ని మీరు ఎక్కడి నుంచి పికప్ చేసుకున్నారు? ఎవ్రీ స్టోరీ హ్యాస్ ఎ బేస్డ్ లైన్, అంటే ఎవ్రీ మనకి ప్రతి కథ తీసుకుంటే ఎక్కడో ఒక దగ్గర ఇన్స్పైర్ అయ్యి ఆ స్టోరీ అనేది బయటకు వస్తుంది. సో మీరు ఈ స్టోరీని ఎక్కడి నుంచి పిక్ చేసుకున్నారు? సార్ పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్దాం అనుకున్నాను, అప్పుడు కుదరలేదు. సరే ఇప్పుడన్నా అప్పుడు తొందరగా హనీమూన్కి వెళ్దామని ఎక్స్ప్రెషన్ పెట్టాం. జోక్స్ అప్ప బేసిక్గా ఏంటంటే స్టోరీ అనేది ఫామ్ అయ్యేప్పుడు వాళ్ళు రైటింగ్ ఏ స్టోరీ ఒక పర్టికులర్ చోట స్టోరీ లైన్ దొరికేయడం ఉండదు. బట్ వీ గెట్ ఇన్స్పైర్డ్ బై సో మెనీ థింగ్స్. ఇట్ కుడ్ బి అ హాలీవుడ్ ఫిల్మ్ ఎ లిటిల్ బిట్, ఇట్ కుడ్ బి లిటిల్ బిట్ ఫ్రమ్ మై బ్రదర్ స్టోరీ, మై ఓన్ మ్యారిటల్ స్టోరీ. అలాగా అందరి లైఫ్లోని స్టోరీలు ఉంటాయి కదా, మనం అబ్జర్వ్ చేస్తుంటాం. వాటన్నిటిలోంచి మన క్యారెక్టర్స్ వీళ్ళు అని డిసైడ్ చేసుకొని రాస్తున్నప్పుడు ఈ జర్నీలోకి అవి బిట్స్గా పడతాయి. ఓవరాల్గా దీనికి వేరే ఐడెంటిటీ వస్తుంది. సో ఆ రకంగా లైఫ్ నుంచి నాకు తెలిసిన ట్రూత్స్ నుంచి ఎమర్జ్ అయిన స్టోరీ అనమాట ఇది. అండ్ ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇన్స్పైర్డ్ మూవీస్ దట్ ఐ వాచ్డ్ అండ్ గ్రూ అప్ అండ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై. సార్, యాజ్ ఏ ఫిలిం స్కూల్ డీన్, అన్నపూర్ణ ఫిలిం మీరు ఒక డీన్గా ఉంటూ ఇప్పుడు ఈ డైరెక్షన్ సైడ్ వచ్చారు. ఫస్ట్ డెబ్యూ అనుకుంటా ఇది మీకు తెలుగులో. సో మీకు అంటే మీ ప్రొఫెషన్ ఎంతవరకు కోఆపరేట్ చేసింది మీకు? బేసిక్గా జస్ట్ టు సే, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో ప్రిన్సిపల్గా 4 years చేశారు. తర్వాత ఈజ్ ఇన్ టు యుఎస్లో he used to teach acting ఇక్కడ ఉన్నప్పుడు, కానీ తర్వాత అక్కడ I did masters in స్క్రీన్ ప్లే అండ్ యాక్టింగ్ అవన్నీ చేస్తున్నారు. he also line produced couple of Bollywood films. Same సినిమాది ABCD 2 and Happy Ending. వాటికి he was a line producer there. So we have a production company in Hollywood, Los Angeles, with which we do production services and co-productions అన్నమాట. సుమారుగా 26 films చేసాం సో ఫార్. సో అన్నిట్లో ఒక చోట నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఒక చోట లైన్ ప్రొడ్యూసర్, ఒక చోట కాస్టింగ్ డైరెక్టర్, కో ప్రొడ్యూసర్, ఇట్లా వేరియస్ డిజిగ్నేషన్స్లో చేస్తూ ఆ ఫిల్మ్స్ అన్ని కూడా కంట్రోల్డ్గా వీ డూ దెమ్. వీ ఫ్రంట్ ఎండ్ ప్రొడక్షన్స్ ఫర్ అవుట్ సైడర్స్ అనమాట. సమ్ సర్టన్ రెగ్యులర్ క్లయింట్స్ ఉంటారు. సో దాంతో ఆల్ డిపార్ట్మెంట్స్లోనూ ఒక ప్రొడక్షన్ చూసుకునే ఎక్స్పీరియన్స్ను ఆ ఛాలెంజ్ నాకు ఉంది ఆల్వేస్. సో ఐ లెర్న్డ్. అట్ ది సేమ్ టైమ్ academic teaching as a professor of acting and screenplay. I've done that in Annapurna. I led the school. వీటన్నిటిలో కూడా I prepare students కదా, we prepare students and we learn so much from the students also. తర్వాత డూయింగ్ ఈజ్ డిఫరెంట్ అండి ఫ్రమ్ టీచింగ్. చెప్పడం తేలిక, చేయడం కష్టం అంతే. ఇప్పుడు సినిమా తీసిన తర్వాత ఇది బాగుంది బాగాలేదు చెప్పడం తేలిక అవ్వచ్చు, కానీ సినిమా తీయడం కష్టం అవ్వచ్చు. అలాగా ఆ సినిమా ప్రిన్సిపల్స్ ఎలా తీయాలి ఏంటని మేము పాఠం చెప్పేప్పుడు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ I could become totally naive or first timer while writing. I better be like that. At the back of my mind, experience ఉపయోగపడచ్చు, కానీ I have to be fresh, learn again while writing. సో టీచింగ్కి డైరెక్టింగ్కి అంత తేడా ఉంటుంది. నేను డైరెక్టింగ్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఫస్ట్ నేను డైరెక్టర్గానే స్టార్ట్ అయ్యాను. ఇంగ్లీష్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను, 2 ఇంగ్లీష్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను, 2 అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్సే. కానీ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ నాకు ఉన్నాయి కాబట్టి ఐ వర్క్డ్ యాజ్ అ ఫుల్ టైమ్ ప్రొఫెసర్ అండ్ దెన్ అడ్జంక్ట్ ప్రొఫెసర్. ఆ టీచింగ్ అనేది ఒక ప్రొఫెషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా టీచ్ చేస్తున్నాను నేను యాజ్ ఎ డైరెక్టర్గా ఉండి కూడా మధ్యలో వర్క్షాప్స్ చేస్తూ ఉంటాను నేను. సో ఈ రెండు సైమల్టేనియస్గా ప్యారలల్ ట్రాక్స్ అనమాట. మీకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉండి మీకు ఒక సినిమా కెరీర్ ఉన్నట్టు నాకు ఒక టీచింగ్ కెరీర్ ఉంటుంది, ఒక డైరెక్టింగ్ కెరీర్ ఉంటుంది. ఓకే. సో ఈ కథ చెప్పంగానే మీ ఫీలింగ్ ఏంటి? మీకు ఎక్కడైనా రిలేటివ్ అనిపించిందా మీకు మీ స్టోరీ, ఇక్కడ నేను ఈ కథకి నేను రిలేటెడ్ అవుతాను అని చెప్పి? నాట్ జస్ట్ మీ, మోస్ట్ ఆఫ్ సినిమా చూసిన వాళ్ళు అందరూ రిలేట్ అవుతారు. బికాస్ ఇట్స్ ప్రిసైస్లీ అబౌట్ రిలేషన్షిప్స్. సో ఇవాళ టుడేస్ జనరేషన్ ఐ థింక్ ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ అట్లీస్ట్ వన్ రిలేషన్షిప్ ఆర్ వన్ బ్రేకప్, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో ఎవ్రీబడి హూస్ ఇన్ రిలేషన్షిప్ అండ్ హ్యాడ్ అ బ్రేకప్ విల్ డెఫినెట్లీ రిలేట్ టు దిస్. ఖచ్చితంగా రిలేట్ అవుతారు. ఒకవేళ లేని వాళ్ళు, రిలేషన్షిప్లో లేని వాళ్ళు, అవని వాళ్ళు కూడా దే రిలేటెడ్ టు దిస్ స్టోరీ. బికాస్ ఇది మన లైఫ్లో మన లైఫ్లో కావచ్చు, లేకపోతే పక్కన వాళ్ళ లైఫ్లో కావచ్చు, ఫ్రెండ్స్ స్టోరీ కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది. అరే మన ఫ్రెండ్స్ ఇద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ విత్ ఇన్ నో టైం విడిపోతున్నారు, లేకపోతే అసలు దెర్ వాజ్ నో రీజన్ ఫర్ దెమ్ టు సపరేట్, అసలు ఎందుకు విడిపోయారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఒక లవర్స్
going to a marriage and then going to a divorce. This is it's a graph. సో ఈ ప్రాసెస్లో లవ్ ఉంటుంది, తర్వాత ఒక పాయింట్కి వచ్చేసరికి హేట్రెడ్ ఉంటుంది, ఇదంతా ఉంటాయి. అందరూ అండర్గో అయ్యే ఎమోషన్స్ ఏవి, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు, ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దిస్ బికాస్ దట్స్ లైఫ్. సో ఏదో ఒక పాయింట్ ఎక్కడో ఒక మీ లైఫ్లో కావచ్చు, వాళ్ళ లైఫ్లో కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సో దట్స్ వై ఇట్స్ మోర్ రిలేటబుల్. ఎనీ ఫిలిం, నాట్ దిస్ బట్ ఎనీ ఫిలిం ఆన్ రిలేషన్షిప్స్ విల్ బి వెరీ రిలేటబుల్ టు అస్ బికాస్ వీ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్. ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంటుంది. ఊరికే ప్లెయిన్గా వీళ్ళిద్దరు ఇలా కలిశారు, ఇలా విడిపోయారు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పకుండా ది డివైస్ వాస్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ఇన్ అన్ ఎంటర్టైనింగ్ వే. దానికోసమని ఒక ఫ్యాంటసీ యాడ్ చేశారు. సో ఊరికే చెప్తే ఊరికే ఎక్కదు, దాన్ని కొంచెం ఫ్యాంటసైజ్ చేసి చెప్తేనే ఎక్కుతుంది. వి ఆల్ హ్యావ్ ఫ్యాంటసీస్. సో గ్రేటెస్ట్ స్టోరీస్ వరల్డ్ టేల్స్ ఉంటాయి కదా, ఫెయిరీ టేల్స్ అన్నీ కూడా మన కథలు కూడా, పురాణాల్లో కూడా కథలు ఎందుకు పుట్టాయంటే, ఇప్పుడు ఏదైనా ఒక సీరియస్ మెసేజ్ చెప్పాలనుకోండి, స్ట్రైట్గా చెప్పేదానికంటే కథ ద్వారా చెప్పినా, లేకపోతే ఒక మెటఫారిక్గా చెప్పినా, ఒక పోయిటిక్గా చెప్పినా కూడా ఎక్కువ ఎంజాయబుల్గా ఉంటుంది. ఫ్యాంటసీ ఇంకా బాగుంటుంది, అందులో లెసన్ ఉంటుంది. సో ఫ్యాంటసీ అనేది ఒక డివైస్గా తీసుకున్నాం ఫిల్మ్లో. తీసుకుని ఓవరాల్ ఫిల్మ్ మీద ఫ్యాంటసీ అంబ్రెల్లా అలా ఉంటుంది. దాంతో ఏంటంటే మనం ఒక అన్ఇంపార్టెంట్ షాలో ఫిల్మ్ చూస్తున్నాము, జస్ట్ ఇట్స్ ఏ రామ్ కామే అని అనడానికి వీల్లేదు. సో ఇట్ ఈస్ ఎ రొమాంటిక్ కామెడీ ఆన్ ద సర్ఫేస్, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఇన్ సైడ్. బట్ చక్కని ఫ్యాంటసీ అనే ఎలిమెంట్తో ఎంజాయ్ చేయొచ్చు. That's what we achieved. We tried. To answer your question, that is one reason for me to say yes to the script. I really liked the script. Full narration ఇచ్చినప్పుడు I really liked it. And అప్పటికే ఈ అమ్మాయి, she was the heroine of the film. Balagaru said Heba is doing it. అంటే హెబ్బా ఉన్నందుకు ఓకే చెప్పారా? లేదు, I like the script. Only then that is one of the reasons for sure, because అప్పటికి Heba was a very successful heroine, Yeah. She's 30 మన Kumari 21F. I really like that film. And I just came in like 30 West 21 అప్పుడే వచ్చింది, and then I'm like very fresh into this. Maybe I was ఒక 10 years నుంచి ట్రై చేస్తున్నచ్చు, కానీ that's my breakthrough. So she was definitely a bigger actor for me. So that is another reason for me to say yes. And obviously the script was there. And again, every actor would want to do a film like this. We are fortunate enough, we got this. Otherwise, any actor would do it, I think. Heba, if you get married, what you choose, love marriage or arranged marriage? So many boys ask this one. Hypothetically, arranged marriage. Arranged marriage. No chance, boy. Yeah, that's why I never tried. Chance ledu. అందుకే try Arranged చేయలేదు. marriage. She said it. She's not interested into marriages, but even if she's into marriages, she would go for an arranged marriage. So I thought, waste of trying. Why waste of try? వాళ్ళ పేరెంట్స్ మీరు నచ్చచ్చు కదా. ఎప్పుడు ఏదో ఎయిర్పోర్ట్లోనో, షిప్లోనో, ఎక్కడో క్రూజ్లోనో చూసి అబ్బాయి చాలా బాగున్నాడు, మీ ఇద్దరు హనీమూన్ ఎక్స్ప్రెస్ చాలా బాగున్నారు, హెబ్బా వై డోంట్ యు జస్ట్ అని అనొచ్చుగా. No, I don't. She have not interested in I'm him. not You don't put interest. I don't want to become the mediator here. Like I don't want to date someone from my profession. Excellent. Oh, That's a super. very good answer, mature answer. Not Ekkada you. chance In ledu. general. In general, yeah. Yeah, I didn't even try Heba. So I was only a fan of Heba. Thank you. One thing about our hero and heroine on our set is they were always like very professional and yet informal and friendly gaane untaru. They accommodate each other and everything. Ekkada unprofessional ga inta kuda hint ekkada. Na set was running very nicely. Ever role వాళ్ళు చేస్తారు, ఎవరు వర్క్ వాళ్ళు చేస్తారు. But I think this is a great combination, Heba and me. When people get to watch it on screens, they would really enjoy this, both of us as a pair and in a rom-com. I think నేను personally అయితే ఎంజాయ్ చేసిన. I loved, while I was dubbing or తర్వాత when I saw the bits and pieces and the lyrical songs, I really enjoyed both of them as couple and the chemistry that they had. I think people will have a sense of satisfaction when they watch the film. అరే మంచి సినిమా చేసినాము, బాగా అని చెప్పి they have done a good film. That they will for sure have. Okay, sir. What type of message you give to people from this movie? బేసిక్గా ఈ రోజుల్లో
ఎక్కువ లవ్ మ్యారేజెస్ ఉన్నాయి పర్సంటేజ్ ఆర్ ఈక్వల్ యూనో అరేంజ్డ్ లవ్ మ్యారేజెస్ ఇన్ ఇండియన్ సొసైటీ. మోస్ట్ ప్రాబబ్లీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజెస్. రైట్, ఓకే. రకరకాల కాంబినేషన్స్ ఉన్నాయి. లవ్ మ్యారేజ్, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్, అరేంజ్డ్ తర్వాత లవ్, లవ్ తర్వాత అరేంజ్డ్, ఓవరాల్గా రకరకాలుగా మ్యారేజెస్ ఆర్ హ్యాపెనింగ్. బట్ అట్ ది సేమ్ టైమ్ వైల్ గెటింగ్ ఇన్ టు ద వెడ్లాక్ ఈ కపుల్ కొన్ని ప్రామిసెస్ చేస్తారు. హిందూ మ్యారేజ్ అయితే 7 steps, అట్లా ఒక్కొక్క అగ్ని సాక్షిగా అట్లా ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క రిలీజియస్ మ్యారేజ్లో సాక్షిగా అది, లేదా నాన్ రిలీజియస్ సెక్యులర్ మ్యారేజ్లో కూడా ఓప్స్ ఉంటాయి. బేసిక్గా ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ లాగా చేసేసి అందులో సీరియస్నెస్ లేకుండా ప్రామిస్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరి రిలేషన్షిప్ బిగినింగ్లో స్వీట్గా ఉంటుందో తన పార్ట్నర్లో బ్యూటీనే కనబడుతుంది, అన్ని పాజిటివ్స్ కనబడతాయి. కొంచెం సెకండ్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది, లోపాలు కనబడతాయి. స్పౌస్లో లోపాలు కనిపించినప్పుడు మనం లోపాలని బ్లోట్ చేసుకుని అసలైన అట్రాక్షన్ వాళ్ళలో ఉన్న మంచితనాన్ని మర్చిపోయి ఈ లోపాల గురించే వరీ అయ్యి వాళ్ళని దూరం చేసుకుని వాళ్ళకి ఆల్మోస్ట్ శత్రువులాగా అయిపోయి ఇంకెవరైనా బయట వాళ్ళు అట్రాక్టివ్గా కనబడితే వాళ్ళలో లోపాలు చూడకుండా వాళ్ళలో అట్రాక్షనే చూసి వాళ్ళతో కూడా రన్నింగ్ రేస్ లో అయిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా లోపాలు కనిపిస్తాయి. కరెక్ట్, కానీ అది ఊహించలేరు ముందు కదా, మనం వీ కెనాట్ ఇమాజిన్ ద ఫ్యూచర్. సో విత్ ఆ అపోహతో ముందుకెళ్ళిపోతారు. సో ఆ రకంగా ఏమవుతుందంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రొమాన్స్ ఇస్ స్వీట్ అండ్ గెటింగ్ మ్యారీడ్ ఈజ్ స్వీటర్ అండ్ దెన్ హనీమూన్ ఈజ్ ఫన్. దెన్ ఆ తర్వాత కొంచెం కొంచెం లోపాలు కనిపించడం, ఇంటిమేట్ లైఫ్లో లోపాలు కనిపించడం వలన స్లోలీ డ్రిఫ్ట్ అపార్ట్ అయిపోతారు. చాలామంది కపుల్స్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవాలా లేకపోతే అప్పుడు డివోర్స్కి అప్లై చేయాలా అని ఆలోచిస్తున్న సంఘటనలు ఉన్నాయి.